హలో ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో లోపం ఉన్న SMPS లో గుర్తించబడిన భౌతిక లోపాలను ఎలా జాబితా చేయాలో నేర్చుకున్నాం. దీంతో పాటు ఈ రోజు మనం లోపం ఉన్న SMPS లో ఏర్పడే తప్పులు, వాటి కారణాలు, నివారణలను ఎలా గుర్తించాలో నేర్చుకోబోతున్నాం. టాస్క్ 1. క్రమ సంఖ్య 1. లోపాలు. పని చేయకపోతే ఫ్యూజ్ పోతుంది. కారణాలు: షార్టెడ్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ లేదా సెమీకండక్టర్స్ అంటే అర్ధవాహకాలు, విద్యుత్ కార్డ్ లోపం లేదా స్విచ్ ఓపెన్ ఫీజిబుల్ రెసిస్టర్ లేదా చెడ్డ భాగాలు. వైఫల్యానికి అసలు కారణం విద్యుత్ పెరుగుదల లేదా బ్రౌన్అవుట్ లేదా మెరుపు దాడులు, యాదృచ్ఛిక వైఫల్యం లేదా ప్రైమరీ సైడ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు, బాగా తగ్గిన సామర్థ్యం లేదా పూర్తిగా తెరిచి ఉండవచ్చు. రెమెడీ: స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ లేదా సెమీకండక్టర్ స్విచ్ ని పరీక్షించండి. అది పని చేయకపోతే దాన్ని మార్చండి. సెమీకండక్టర్ స్విచ్ బావుంటే ప్రాథమిక డయోడ్లను తనిఖీ చేసి మార్చి పెట్టండి. ఫ్యూజబుల్ రెసిస్టర్ ను మార్చండి. మల్టీమీటర్ ని ఉపయోగించి ట్రాన్సిస్టర్ ని టెస్ట్ చేయండి. స్టెప్ 1. మల్టీమీటర్ ను ఉపయోగించి ట్రాన్సిస్టర్ ని పరీక్షించడం. డేటాషీట్ నుండి ఎమిటర్ అంటే ఉద్గారిణి, బేస్ మరియు కలెక్టర్ వంటి NPN ట్రాన్సిస్టర్ టెర్మినల్స్ ను గుర్తించండి. దశ 2. డయోడ్ పరీక్ష స్థానంలో మల్టీమీటర్ ను సెట్ చేయండి. దశ 3. మల్టీమీటర్ యొక్క ఎరుపు, నలుపు ప్రోబ్ ను వరుసగా ట్రాన్సిస్టర్ యొక్క బేస్ మరియు ఎమిటర్ టెర్మినల్ దగ్గర పెట్టండి, అనగా ఫార్వర్డ్ బయాస్. డ్రాప్ అన్నది ఫార్వర్డ్ బయాస్ దిశలో 0.6 నుండి 0.7 వోల్ట్ల వరకు ఉండాలి. దశ 4. ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ మరియు బేస్ టెర్మినల్స్ పై మల్టీమీటర్ లీడ్స్ ఎరుపు, నలుపు ప్రోబ్లను వరుసగా రివర్స్ చేయండి, అనగా రివర్స్ బయాస్. మల్టీమీటర్ OL ఓపెన్ సర్క్యూట్ లేదా రివర్స్ బయాస్ దిశలో చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ని పొందాలి. దశ 5. మల్టీమీటర్ యొక్క ఎరుపు, నలుపు ప్రోబ్ ను వరుసగా ట్రాన్సిస్టర్ యొక్క బేస్ మరియు కలెక్టర్ టెర్మినల్ మీద ఉంచండి, అనగా ఫార్వర్డ్ బయాస్. డ్రాప్ ఫార్వర్డ్ బయాస్ దిశలో 0.6 నుండి 0.7 వోల్ట్ల వరకు ఉండాలి. దశ 6. ట్రాన్సిస్టర్ యొక్క బేస్ మరియు కలెక్టర్ టెర్మినల్స్ పై మల్టీమీటర్ లీడ్స్ ఎరుపు, నలుపు ప్రోబ్లను ఒకదాని తర్వాత ఒకటి రివర్స్ చేయండి, అనగా రివర్స్ బయాస్. మల్టీమీటర్ OL ఓపెన్ సర్క్యూట్ లేదా రివర్స్ బయాస్ దిశలో చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ని పొందాలి. సీరియల్ నంబర్ 2. లోపాలు. సరఫరా పోతే ఫ్యూజ్ పని చెయ్యదు. కారణాలు: బ్యాడ్ స్టార్టప్ సర్క్యూట్, షార్టెడ్ సెమీకండక్టర్స్, బ్యాడ్ కంట్రోలర్ కాంపోనెంట్స్ కారణంగా ఓపెన్ స్టార్టప్ రెసిస్టర్లు లేదా ఓపెన్ ఫ్యూజబుల్ రెసిస్టర్లు ఉన్నాయి. నివారణ: స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ లేదా సెమీకండక్టర్ స్విచ్ ని పరీక్షించండి. అది పని చేయకపోతే దాన్ని మార్చండి. ఫ్యూజబుల్ రెసిస్టర్ ను మార్చండి. ఫ్యూజబుల్ రెసిస్టర్ ను భర్తీ చేయడం. ఫ్యూజబుల్ రెసిస్టర్ ను సర్క్యూట్ బోర్డుకు కనెక్ట్ చేయడం కోసం అతుకు పెట్టాల్సిన జాయింట్లను వేడి చేయడానికి ఇనప సోల్డర్ ని ఉపయోగించండి. సోల్డర్ కరిగిన తర్వాత PCB బోర్డు నుండి ఫ్యూజబుల్ రెసిస్టర్ ను తొలగించండి. కొత్త ఫ్యూజబుల్ రెసిస్టర్ ను సర్క్యూట్ బోర్డులో అదే స్థానంలో ఉంచండి. సీరియల్ నంబర్ 3. లోపాలు. సరఫరా ఇంచుమించు ఆగిపోవడం లేదా తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. కారణాలు: చెడు ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లు అంటే విద్యుదీశ్లేషణ కెపాసిటర్లు, ఉబ్బిన టాప్స్ లేదా లీక్ అయిన కెపాసిటర్ కోసం విజువల్ గా తనిఖీ చేయండి. నివారణ: ఏదైనా ఒక చెడ్డ కెపాసిటర్ కనిపిస్తే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్లను అన్నిటినీ మార్చేయండి. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అంటే విద్యుదీశ్లేషణ కెపాసిటర్ మార్పిడి కెపాసిటర్ లోపభూయిష్టంగా మారినప్పుడు లేదా క్షీణించినప్పుడు అది ఉబ్బుతుంది లేదా లావుగా అవుతుంది. ఇది సంభావ్య సమస్యను సూచిస్తుంది. సర్క్యూట్ బోర్డుకు కెపాసిటర్ లీడ్స్ ను కనెక్ట్ చేసే అతుకుల జాయింట్లను వేడి చేయడానికి సోల్డరింగ్ ఐరన్ ఉపయోగించండి. ఆపై ఉబ్బిన కెపాసిటర్ ను తీసివేసి అదే మొత్తంతో మంచి దానితో మార్పిడి చేయండి. సీరియల్ నంబర్ 4. లోపాలు. లైన్ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం 50/6 మెగాహెర్ట్జ్ వద్ద ఎక్కువ గీతలు లేదా లైన్ ఫ్రీక్వెన్సీకి రెండింతలు 100/120 హెర్ట్జ్. కారణాలు: సరిచేసిన AC ఇన్పుట్ మీద ఆరిపోయిన ప్రధాన ఫిల్టర్ కెపాసిటర్ లేదా కెపాసిటర్లు. నివారణ: ఫిల్టర్ కెపాసిటర్ తనిఖీ చేసేదాన్ని మార్చండి. ఫిల్టర్ కెపాసిటర్లు సాధారణంగా SMPS సర్క్యూటరీ అవుట్పుట్ దశకు సమీపంలో ఉంచబడతాయి. అవి తరచుగా రెక్టిఫైయర్ డయోడ్లు లేదా అవుట్పుట్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్లకు దగ్గరగా ఉంటాయి. ఫాల్టీ కెపాసిటర్ ను తొలగించి దాన్ని మంచి దానితో భర్తీ చేయడానికి సోల్డరింగ్ ఐరన్ ఉపయోగించండి. క్రమ సంఖ్య 5. అవుట్పుట్ సరఫరా లేదు. సరఫరాను ఆఫ్ చేసిన తర్వాత ఫిల్టర్ కెపాసిటర్లో 300 వోల్ట్ ఉంటుంది. కారణాలు: స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ లేదా సెమీకండక్టర్ స్విచ్ షార్ట్ మరియు ఫ్యూజబుల్ రెసిస్టర్ లేదా స్టార్టింగ్ రెసిస్టర్ ఓపెన్. నివారణ:
స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ లేదా సెమీకండక్టర్ స్విచ్ ని పరీక్షించండి. అది పనిచేయకపోతే దాన్ని మార్చేయండి. క్రమ సంఖ్య 6. SMPS అవుట్పుట్ తక్కువ. కారణాలు: SMPS తక్కువ వోల్టేజ్ అవుట్పుట్ ఇస్తే లోపం ఎక్కువగా ఎర్రర్ యాంప్లిఫైయర్ మరియు ఆసిలేటర్ దశలో ఉంటుంది. అవుట్పుట్ లోడింగ్ కొన్నిసార్లు అవుట్పుట్ వోల్టేజ్ని కూడా ప్రభావితం చేయవచ్చు. నివారణ: వోల్టేజీలను కొలవండి మరియు సర్క్యూట్ రేఖాచిత్రం అందించిన సాధారణ వోల్టేజ్తో వాటిని సరిపోల్చండి. సంభావ్య భాగాలు పనిచేయని జెనర్ డయోడ్, తప్పు యాంప్లిఫైయర్లో ఉండటం, తప్పు నియంత్రణ సర్క్యూట్ భాగాలు, ట్రాన్సిస్టర్, ఐసి, ఆప్టో కప్లర్ సరిగ్గా లేకపోవచ్చు. జెనర్ డయోడ్ ని పరీక్షించడం: 1. మల్టీమీటర్ను రెసిస్టెన్స్ మోడ్కి మార్చండి. 2. జెనర్ డయోడ్ యొక్క టెర్మినల్ను నిర్మించండి. కాథోడ్ సాధారణంగా బ్యాండ్ లేదా లైన్తో గుర్తించబడుతుంది, మరొక చివర యానోడ్గా ఉంటుంది. 3. టెర్మినల్స్ మీద మల్టీమీటర్ ప్రోబ్స్ ను ఉంచండి. యానోడ్, కాథోడ్ టెర్మినల్స్ పై వరుసగా ఎరుపు మరియు నలుపు ప్రోబ్స్ అంటే ఫార్వర్డ్ బయాస్ లో పెట్టాలి. డయోడ్ బలంగా ఉంటే మల్టీమీటర్ కొన్ని వందల ఓంలను ఇస్తుంది. 4. ఇప్పుడు మల్టీమీటర్ యొక్క ఎరుపు, నలుపు ప్రోబ్లను కాథోడ్ మరియు యానోడ్ టెర్మినల్స్ పై వరుసగా ఉంచండి, అంటే రివర్స్ బయాస్. డయోడ్ బలంగా ఉంటే మల్టీమీటర్ చాలా ఎక్కువ ప్రతిఘటనను ప్రదర్శిస్తుంది లేదా రీడింగ్ చూపించదు లేదా ఓఎల్ అంటే ఓపెన్ లూప్ చూపిస్తుంది. క్రమ సంఖ్య 7. లోపాలు. అవుట్పుట్ ఎక్కువ. కారణాలు: ఒకవేళ SMPS అవుట్పుట్ ఎక్కువగా ఉంటే ముందుగా సెట్ ను షట్ డౌన్ చేయండి. SMPS యొక్క ఎర్రర్ యాంప్లిఫైయర్, ఐసి, ఆసిలేటర్ విభాగంలో లోపాలు ఉన్నట్లు. నివారణ: స్విచ్ ఆఫ్ కండిషన్లో లేదా వేరియక్ ఒక రకమైన ట్రాన్స్ఫార్మర్ లేదా తక్కువ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇన్పుట్ సరఫరా చేస్తూ లోపాన్ని తనిఖీ చేయాలి. బేస్ లేదా అవుట్పుట్ ట్రాన్సిస్టర్ ను డిస్కనెక్ట్ చేస్తూ టీవీ లేదా కంప్యూటర్ ఇతర విభాగాలను డిస్కనెక్ట్ చేయండి. ఈ లోపాన్ని ఎప్పుడూ కొనసాగించవద్దు, ఇది ఇతర భాగాలను కూడా దెబ్బతీస్తుంది. ఎర్రర్ యాంప్ సర్క్యూట్, జెనర్ డయోడ్, ఆప్ట్ కప్లర్, ఎర్రర్ యాంప్లిఫైయర్ లైన్ పై ఫిల్టర్లు, ట్రాన్సిస్టర్, ఐసి, ఆసిలేటర్ కోసం తనిఖీ చేయండి. లోపం ఉన్న భాగాలను మార్చండి. క్రమ సంఖ్య 8. లోపాలు. కంబస్టెడ్ కాయిల్. కారణాలు: బోర్డుపై వైండింగ్ కాయిల్ ఉంటుంది, ఇది అధిక విద్యుత్ ప్రవాహం కారణంగా కొన్నిసార్లు కాలిపోతుంది. నివారణ: ఈ సమస్యను వాసన ద్వారా సులభంగా గుర్తించవచ్చు లేదా వైండింగ్ కాయిల్ యొక్క ఎక్స్టర్నల్ విభాగంలో ఉన్న కాలిన గుర్తుల ద్వారా మీరు గుర్తించవచ్చు. దాని ద్వారా ఇంటర్నల్ లూప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. గమనిక: ఈ సామగ్రిలో సాధారణంగా పెద్ద భాగాలుంటాయి, కాబట్టి వాటి పిన్లకు సోల్డర్ వేయడం అంటే అతుకు వేయడం ఎల్లప్పుడూ సరిగ్గా ఉండకపోవచ్చు. కనుక అన్ని సందర్భాల్లోనూ సోల్డర్ సరిగ్గా లేక కనెక్షన్లు ఊడే అవకాశం ఉంటుంది. అధిక లోడ్ కూడా ఈ లక్షణాలకు చాలా వరకు కారణం కావచ్చు లేదా వైఫల్యానికి అసలు కారణం కావచ్చు. రీక్యాప్: ఈ వీడియోలో మనం SMPS లోని లోపం వల్ల కలిగే సంభావ్య లోపాలు, కారణాలు, నివారణలు ఎలా గుర్తించాలో చర్చించాము. మీరు చూసినందుకు ధన్యవాదాలు.